శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒకసారి ఒక ఊరి నుండి ఆ ఊరి పెద్ద మనుషులు మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చారు. వాళ్ళ ఊరిలోని వినాయకుని విగ్రహాన్ని ఎవరో ఎత్తుకుపోయారని, కనుక ఒక కొత్త విగ్రహం కోసం మీ దగ్గరకు వచ్చామని మహాస్వామి వారితో చెప్పారు. మహాస్వామి వారు, మీ ఊళ్ళో చెరువు ఉందా అని అడిగారు. అవును ఉంది పెరియవా అని బదులిచ్చారు. అందులో నీళ్లు ఉన్నాయా అని మళ్ళీ అడిగారు మహాస్వామి. వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకొని, గ్రామ పంచాయతీ శుభ్రం చేయనందున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి అని బదులిచ్చారు. చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకు పశువులకు ఉపయోగమే కదా అని అన్నారు పెరియవ. సరే, ముందు మీరు ఒక పని చేయండి. మీ చెరువును పూడిక తీసి బాగా నీరు నిలువ ఉండేటట్టు చేయండి అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చు అన్నట్టుగా వారికి ప్రసాదం ఇచ్చి పంపించారు. వచ్చిన వారు చాలా నిరాశపడి అది దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది. కానీ మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమీ మాట్లాడలేదు అని అందరూ నిరాశ చెందారు. చెరువు పూడిక తీయడం ప్రభుత్వం చేయవలసిన పని, అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు. కానీ కొంతమంది పెద్దలు, మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా చేయవలసిందే, వారి మాటలను నిరాకరించి లేనిపోని బాధలను ఎందుకు తెచ్చుకోవడం అని అన్నారు. మనమేమీ చేయలేం, ఇదంతా మనం చేసుకున్నది, దీన్ని వాయిదా వేయడం కంటే ఇప్పుడే చేయవలసిందే అని ప్రజలందరూ తీర్మానించుకున్నారు. ఒకరోజు ఊళ్ళో బలిష్టంగా ఉన్న వారందరూ కలిసి పలుగు పార పట్టుకొని చెరువు పూడిక పని ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత ఒకడు భూమిలో తవ్వగా ఠంగుమన్న శబ్దం వినిపించింది. అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరినీ పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం. ఎవరో ఎత్తుకెళ్ళినది కాదు, మరొకటి. మరి కొద్దిసేపటి తరువాత మళ్ళా ఠంగుమన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం. తర్వాత ఒక్కొక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం, మొత్తంగా శివ పరివారమే లభించింది. అందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు. మేము మహాస్వామి వారిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము, కానీ మాకిప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది. వారి ఆనందానికి అవధులు లేవు. ఇవన్నీ మహాస్వామి వారికి వివరించారు. చెరువు ప్రక్కన ఒక కొట్టం వేసి ఆ విగ్రహాలను అక్కడ ఉంచి దీపారాధన చేసి పళ్ళు పూలతో రోజు పూజించండి అని మహాస్వామి వారు చెప్పారు. మరి దేవాలయం అని అడిగారు ఊరి పెద్దలు. వినాయకుడు వచ్చాడు కదా, ఇంకేం, అంతా ఆయనే చూసుకుంటాడు, మీరు కంగారు పడవద్దు అని అన్నారు మహాస్వామి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.